Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. సప్తమాతృకా ప్రథమ స్వరూపిణి అయిన శ్రీ బ్రాహ్మణీ దేవతామూర్తికి సమర్పణ చేస్తూ చేసే స్తుతి ఇది. ఓం దేవీ బ్రాహ్మణీ విద్మహే మహాసత్యర్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ తన్నో దేవీ ప్రచోదయాత్. సా షడ్జమం సహజస్వరం సా షడ్జమం సహజస్వరం మయూరనాద సుధాంబుధిమునకై వినులో వేణుల ఉల్లాసం. మయూరనాద సుధాంబుధిమునకై వినులో వేణుల ఉల్లాసం. సానిద మగరి షడ్జమం సహజస్వరం. సప్తమాతృక ప్రథమ రూపమై షడ్జమున సంచార భావమై బ్రహ్మ ప్రజాపతి తేజమై శబ్దలోక సంక్షేప బీజమై బ్రహ్మాండ రచన యోగమై విధాత ధీయుత సరాగమై పలుకుల విలసిత మాతయై వాణి బ్రాహ్మణీ నమోస్తుతే. సప్తమాతృక ప్రథమ రూపమై షడ్జమున సంచార భావమై బ్రహ్మ ప్రజాపతి తేజమై శబ్దలోక సంక్షేప బీజమై బ్రహ్మాండ రచన యోగమై విధాత ధీయుత సరాగమై పలుకుల విలసిత మాతయై వాణి బ్రాహ్మణీ నమోస్తుతే. వాణి బ్రాహ్మణీ నమోస్తుతే. వాణి బ్రాహ్మణీ నమోస్తుతే. 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. ఓకే, అందరు నిద్ర లేచిపోయారు కదా, వెరీ గుడ్. గురుపీఠములు, అలాగే శిరోపీఠములు, గ్రీవాపీఠములు, అలాగే గురుపీఠములు, అలాగే అసమిత హస్తములు, సమిత హస్తములు, దృష్టిపీఠములు, పాదపీఠములు, ఇంతమంది సమక్షంలో శ్రీ సౌఖ్య నృత్యకళానికేతన్ నేడు సంకల్పించినటువంటి జాతీయ నృత్యోత్సవం సందర్భంగా ఇవాళ జాతీయ నృత్యోత్సవ దినం, నేషనల్ డాన్స్ డే సెప్టెంబర్ 20వ తారీఖు. అనుకోకుండా ఈ ఆంజనేయ స్వామి కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారి అంతశాత కూడా పఠనం చేయించడానికి ఇంత చక్కటి వినూతమైన నూతన యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఇంతమంది నాట్యాచార్యుల సంపూర్ణ సహాయ సహకారాలతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి సాధారణంగా గురువులందరినీ కూడా శ్రీ పశుమతి శేషబాబు గారిని, అలాగే వారి వెనకాల డాక్టర్ నరేంద్ర గౌడ్ గారు, కేంద్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ సహాయత, వారిని కూడా గురువు గారు శేషబాబు గారు. మన వీరంగూడ 10వ వార్డు కౌన్సిలర్ గారు బోయిని బాలమణి గారు, బాలరాజు గారు ఏం చేస్తున్నారండి?
ఇంతమంది ప్రముఖమైనటువంటి చిత్రశిల్పి నాట్యాచార్యులు చేతుల మీదుగా హరిశక్తి పంచముఖ ఆంజనేయ స్వామి వారికి, నటరాజ స్వామి వారికి నీరాజనం జ్యోతి ప్రకాశ కార్యక్రమంతో నీరాజనం జరుగుతున్నాము. నేటి శ్వేత ప్రతిమ కార్యక్రమం ఇంత చక్కటి జ్యోతి ప్రకాశ నీరాజనంతో గురువులు, నాట్య గురువులు, అలాగే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేత నరేంద్ర గౌడ్ గారు, అలాగే మా కౌన్సిలర్ గారు బాలరాజు గారు, శ్రీ బౌడ బాలు శ్లోక పఠనం 580 మంది చిన్నారులతో రాసినటువంటి భరత శాస్త్రం, దాని నుంచి వచ్చినటువంటి శ్లోకాలతో సహితంగా ఉన్నటువంటి వాటిని ఈ చిన్నారులు 580 మంది చిన్నారులు ఇప్పుడు వాళ్ళ శ్లోకాలు పఠిస్తారు. పఠించి ఆత్మీయ అతిథి వారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాము. అలాగే తర్వాత ఆదిత్య కిరణ్ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. ఆదిత్య కిరణ్ గారు సాధారణంగా వేదికగా రావాలి. ప్రముఖ సంగీత విద్వాంసులు ఆదిత్య కిరణ్ గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. సాధారణంగా నేను అలాగే ఉన్నాను కదా, అక్కడ శ్రీ గంసాల పవన్ కుమార్ గారు, శ్రీ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ శ్రీ బిండి నరేంద్ర గౌడ్ గారికి సత్కారం జరుగుతోంది. డాక్టర్ బిండి నరేంద్ర గౌడ్ గారు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్, వారికి సత్కారం జరుగుతోంది. దుశ్శాలవాతో కోమలి శంకర్ గారు, అలాగే గౌరీ శంకర్ గారి దంపతులు వారి చేతుల మీదుగా సత్కరిస్తూ గౌరవ సత్కారం జరుగుతోంది. వడ్ల రమేష్ గారు, శ్రీ యజ్ఞ రమేష్ అన్న గారికి గౌరవ సత్కారం జరుగుతోంది. స్పార్కర్ బుక్ ఆఫ్ ట్రెడిషనల్ నమోదు కొరకు గురువులందరూ, పేరెంట్స్ అందరూ దయచేసి అడ్డం రాకండి. ఫొటోస్ అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాను, దయచేసి మాకు సహకరిస్తారని ప్రార్థన. ఓకేనా? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో పిల్లలందరూ అందరూ ఓకేనా? అందరూ ఓకేనా? ఓకే ఓకే. ఆదిత్య కిరణ్ గారు ఎప్పుడే గారికి 580 మంది చిన్నారులు వచ్చి ఈరోజు కోమటి శేఖర్ గారు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది 2010లో డాక్టర్ బిబికే ఆర్కేజీ గారు స్థాపించిన రికార్డ్ సంస్థ ప్రతి సంవత్సరం జనవరిలో 170 దేశాల్లో రికార్డ్ బుక్స్ వచ్చే ఈ రికార్డ్ సంస్థలో ఇప్పటిదాకా ఎంతోమందికి మన భారతదేశంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి, అమితాబ్ బచ్చన్ గారికి, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి, పత్రిజీ మహారాజు గారికి, చిన్నజీయ స్వామి గారికి, గణపతి సత్యానంద గారికి, ఇలా చెప్పుకుంటూ పోతే మోర్ దెన్ పర్సన్స్కు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో వారి పేరు నమోదు. అలాంటి ఈరోజు ఈ కార్యక్రమం కోమలి శేఖర్ గారు శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ పేరు మీద చేస్తున్న ఈ కార్యక్రమం 580 మందితోని. అలాంటి మంచి కార్యక్రమానికి డాక్టర్
పశుమతి శేషబాబు గారు, వాళ్ళ తమ్ముడు పశుమతి శ్రీనివాస శర్మ గారు, వీరు రావడం అంటే పశుమతి వేణుగోపాలకృష్ణ శర్మ గారికి కూడా మేము రికార్డ్ ఇచ్చాం. మీరు చెప్పండి కొట్టాలి. ఎందుకంటే గురువులకే గురువు పశుమతి వేణుగోపాలకృష్ణ శర్మ. అలాంటి గొప్ప వ్యక్తికి 2010లో రికార్డు ఇస్తానికి నేనే వెళ్ళాను కూచిపూడి గ్రామంలో. అలాంటి గొప్ప వ్యక్తికి ఇచ్చిన దాంట్లో మా పశుమతి శేషబాబు గారు ఇక్కడ రావడం, మేము ఆశీర్వదిస్తేందుకు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. మా మిత్రుడు ఘంటసాల పవన్ కుమార్, సందీప్ విశాఖపట్నం నుంచి రావడం, ప్రతిభారాజు గారు, సుమన్ గారు, దండరాజు లక్ష్మీ సుమన్ గారు, ఇలా ఎంతోమంది ఇక్కడ రావడం. 580 మంది చిన్నారులకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ మీరు సక్సెస్ అయితే ఆ సర్టిఫికెట్ కూడా కోమటి శేఖర్ గారు మీకు ఇవ్వడం, మాకు ఇచ్చిన సూచనలు ఇచ్చిన ప్రకారం, మాకు ఇచ్చిన అప్లికేషన్ ప్రకారం హెడ్ ఆఫీస్కు ముందుగా ఇచ్చారు 500 మంది. దాని తర్వాత వచ్చింది 580 మంది. ఈ 580 మంది కౌంటింగ్లో చూసినప్పుడు అందరూ ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా మీ గురువుల పేరు నిలబెట్టాలి. మీకు నృత్యం నేర్పించిన ప్రతి గురువును మీరు గౌరవించాలి. ఎందుకంటే మీకు మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతందుకు ప్రతి గురువు టైం కరెక్ట్ ఉంది కదా, అందరూ ఓకే కదా. మీరందరూ 100% సక్సెస్ చేస్తే ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో మీ పేరు నమోదు అవుతుంది. లేకుంటే మేము వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే. సుమన్ గారు మీరు కూడా రండి. సుమన్ గారు కూడా ఇది స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్, వెంకటేశాయ వేదిక మీద ఆశీలైన పెద్దలు స్వామి పూజ్య స్వామీజీ, ఈ వేదిక మీద శ్రీమాన్ గురువులు, ముఖ్య అతిథులు అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి శ్లోకపఠనం కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులందరికీ ఆంజనేయ స్వామి గారు ఆశీస్సులు ఉండాలని, పూజా గురువులు పశుపతి శేషబాబు గారు, పశుపతి శ్రీనివాస్ గారు ఆశీస్సులు కూడా ఉండాలని, ఇలాంటి కార్యక్రమం మరింత ముందుగా శ్రీమతి కోమలి శంకర్ గారు, గౌరీశంకర్ గారు ఆధ్వర్యంలో మరిన్ని నిర్వహించాలని కోరుకుంటూ, స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్స్ వండర్ బుక్ రికార్డు తరఫున డింగి నరేంద్ర గౌడ్, స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్ తరఫున ఈరోజు కార్యక్రమాన్ని మనం నమోదు చేయడం కోసం ఇక్కడికి వచ్చాం. దయచేసి చిన్నారులందరూ నిశ్శబ్దంగా ఉండి శ్లోకపఠనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. చిన్నారులు ప్రతిభను గుర్తించే విధంగా ఒక రికార్డ్ చేరని ఒక ముఖ్య ఉద్దేశంతో ఎవరు చేరనటువంటి పని 500 చేస్తుంది. ఈ కార్యక్రమంలో ముందుగా మేము అనుకున్నది ఏంటంటే, కోమలి శంకర్ గారి ఆలోచన 500 మంది చిన్నారులు అనుకున్నారు. 3 సార్లు అందరూ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆల్ ది బెస్ట్. శ్లోకపట్నం మొదలవు. శేషబాబు మాస్టర్ గారి ఆధ్వర్యంలో శ్లోకపట్న కార్యక్రమం. చిన్నారులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. శ్లోక పఠనం అభినయ దర్పణ ఆధారంగా శ్లోక పఠనం సమిత హస్తములు, అసమిత హస్తములు, భ్రూభేదములు, దృశ్యములు. చాలామంది ఎంతోసేపు ఎదురు చూచి ఎప్పుడు వస్తుందా ఈ తరుణం అని మనం చూసేటువంటి ప్రక్రియ మొదలైంది. నాట్య శాస్త్రంలో కొంతమంది ఫాలో అవుతున్నారు గురువులు, అలాగే అభినయ దర్పణ ప్రకారంగా ఫాలో అవుతున్నాం మనం. దేన్ని కూడా తక్కువ అంచనా వేయటం లేదు. వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కొరకై మీ అందరికీ ఆశ్చర్యచకితులు చేసే విధంగా మా బిగి నరేంద్ర గౌడ్ గారు, ఈ వ్యవస్థాపక దార్శనికుడు, వారి సమక్షంలో, గురువుల సమక్షంలో వారు కూడా వేయించేసి ఉన్నారు. అలాగే చాలామంది
నాకు నాట్య గురువులు అందరూ కూడా వచ్చేసుకున్నారు. మా శ్రీనివాస్, అక్కల శ్రీనివాస్, అలాగే నా తమ్ముడు, నా తర్వాత వారసుడు, మా యక్షగాన కులపతి పివిజి కృష్ణమ్మ గారి యొక్క ద్వితీయ పుత్రుడైన మా తమ్ముడు పసుమ శ్రీనివాస్ గారు, అందరం కూడా అలాగే. కాబట్టి మనం వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క పోషణలో ఈ కార్యక్రమం శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ని మనం నమోదు చేసుకోబోతున్నాం. మంచి శుభతరుణం రానున్నది. ఆ తరుణం ఎప్పుడా అని 2 నెలల క్రితం నుంచి మనం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు రానే వచ్చింది. సాక్షాత్తు శ్రీ మన ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో వారి సమక్షంలో మనం ఈ కార్యక్రమం చేసుకోబోతున్నాం. అమ్మ కోమలి ప్రారంభం చేసుకుంటాం. పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. పిల్లలందరూ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. అందరూ ప్రతి ఒక్కరూ నిశ్శబ్దాన్ని పాటించండి. హాల్ మొత్తం నిశ్శబ్దం అయిపోవాలి. 1 2 3 సైలెంట్. మాట్లాడద్దు. అభినయ దర్పణంలోని అసమిత హస్తాలు మీ అందరూ కూడా నేర్చుకున్నారు. అవి అన్ని ఇప్పుడు మనం వీడియోల ద్వారా పంపించడం జరిగింది. దాన్ని మనం ఇప్పుడు పునఃస్మరణ చేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాం. కోమలి ప్రారంభం చేద్దామా? ఆ తర్వాత విడిచిపెట్టిస్తారు. కానీ కోమలి చిన్నప్పటి నుంచి నేర్చుకుంది. దాని వివాహం అయిన తర్వాత కూడా గౌరీశంకర్ గారి ప్రోత్సాహంతో తను దాన్ని కంటిన్యూ చేసింది. అందుకు నేను గౌరీశంకర్ గారికి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ అమ్మాయిలో ఉన్న పట్టుదలను గమనించి ఈరోజు ప్రోత్సహించి ఈ స్థాయిలో నించోబెట్టడానికి వారు కూడా కారణమయ్యారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎప్పుడూ పిల్లలకు ఉంటుంది. కానీ వివాహానంతరం భర్త ప్రోత్సాహం కూడా ఉంటేనే వారు ఈ స్థాయిలో రాణించగలుస్తారు. నేను కూడా మా భర్త సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహం ఉండడం వల్ల ఈరోజు ఈ వేదిక మీదకి హైదరాబాద్ ఇంత దూరం వచ్చి ఈ అమ్మాయి కోసం ఇక్కడ మాట్లాడగలుస్తున్నాను. అయితే ఆ అమ్మాయి కోసం చెప్పుకునేది ఏంటంటే, తనకి నేను స్కూల్లో కూడా టీచర్ని, డ్యాన్స్ క్లాస్లో డ్యాన్స్ గురువుని, రెండూ కూడా. నేను మా స్కూల్ తరపు నుంచి ఢిల్లీ జంబోరీకి అక్కడి నుంచి మా టీం అందరు తీసుకెళ్ళాం. ఆ టీం లీడర్గా నేను కోమలిని నియమించుకున్నాను. తను అక్కడ చాలా చక్కగా ఢిల్లీలో తనతో 3 సార్లు ప్రదర్శన ఇప్పించాను. తను తన సిస్టర్ నాగలక్ష్మి కూడా చిన్నప్పటి నుంచి నా దగ్గరే శిష్యులుగా ఉన్నారు. తను వివాహం తర్వాత కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చింది నా దగ్గరే. ఎంతో చక్కగా నేర్చుకుని ఈ రోజుకి నాకు ఒక శివతాండవం చేసాము అంటే శివుడు అనగానే నాకు ముందు కోమలి గుర్తొస్తుంది. అయ్యో కోమలి ఉంటే ఎంత బాగుందని ఎప్పటికీ అనుకుంటుంటాను. అంతగా శివుడు అనగానే నాకు కోమలి గుర్తొస్తుంది. ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటారు, మేడం కోమలకు ఉంటే బాగుంది అంటుంటారు. అంటే ఎక్కువగా తనకి తన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, కళ్ళు కావచ్చు చూడగానే శివుడి క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోయేది. అందుకే ఎక్కువగా తన చేత శివతాండవంలో వేయించేవాళ్ళు. అందుకే ఈ రోజుకి నాకు శివుడు అంటే కోమలియే ఎప్పటికి కూడా. అలాగే ఎంతో పట్టుదలగా నేర్చుకుంది. నాతో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై అన్ని ఊర్లో కూడా మేము ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉన్నాము. తను ఎంత పట్టుదల అంటే వివాహం తర్వాత కూడా ఈ రోజు వరకు స్టిల్ ఎప్పటిదాకా కంటిన్యూ చేసింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అతి కొద్దిమంది మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు. అంతసేపు నేర్చుకునే పట్టుదల కూడా ఓపిక ఎవరికి ఉండడం లేదు ఈ రోజుల్లో. డాన్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించట్లేదు. 2-3 ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తున్నారు. కానీ ఇలాగా కొంచెం మంది మాత్రమే మన ఇన్స్టిట్యూట్లు పెట్టుకొని దాన్ని వృద్ధి చేసి ఇంకా మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మన తర్వాత తరం వరకు అందిస్తున్నారు. అటువంటి వారసత్వం అందించే వారిలో నా తర్వాత నా శిష్యురాలు కోమలి కూడా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంత మంచి వేదికనిచ్చి ఈరోజు తన కోసం నా కోసం కూడా చెప్పుకునే అవకాశం కలిగించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. నీరజ మేడం గారికి ఈ సంవత్సరం మన కోమలి గారికి గురువు గారు అయిన నీరజ మేడం గారికి ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, నారా లోకేష్ గారు గౌరవనీయ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా శ్రీమతి నీరజ మేడం గారు, నీరజ సుబ్రహ్మణ్యం గారు అవార్డు అందరూ గట్టిగా కవితాల భూమితో చిన్నారి ముందు గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీరజ మేడం గారికి మన కోమలి శంకర్ గారి గురువు గారైన నీరజ మేడం గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు ఇచ్చారు. ఒక్కసారి గట్టిగా తల్లిదండ్రులందరూ చప్పట్లు కొట్టాలి. గట్టిగా అందరూ తల్లిదండ్రులందరూ కూడా నీరజ మేడం గారికి నీరజ సుబ్రహ్మణ్యం గారికి కరతాళ ధ్వనులతో వారి ఆశీర్వాదాలను తెలియజేయాలని మరి కోరుకుంటున్నాం. శుభాకాంక్షలు, శుభాశీస్సులు.
శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే అంటూ ఈ సభాత్మకంగా ఆశీర్వదిస్తూ మేము శిష్యరికం చేయడం గొప్ప కాదండి. నేను గురువునైన తర్వాత గురువు కష్టం నాకు తెలుస్తుంది. చాలా కష్టం, ఒక ఐఎస్ ఆఫీసర్ కన్నా కష్టం అన్నమాట. ఎందుకనంటే మా గురువు గారు 10-11 వరకు మాకు ఏదైనా పర్ఫార్మెన్స్ ఉంది అంటే రిహార్సల్స్ 11:30 వరకు చేయించేవారు. అంత ఓపిక. మార్నింగ్ స్కూల్, ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత మా డాన్స్ క్లాస్, ఆమె నుంచి నేను ఈ కష్టపడడం అనే తత్వాన్ని నేను తీసుకున్నానండి. ఎందుకనంటే ఇంకొకటి, నేను మా హస్బెండ్ అందరు కూడా సపోర్ట్ చేస్తాను, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే మా సుబ్బన్నయ్య గారు ఉన్నారు, అంటే మా మేడం వాళ్ళ హస్బెండ్ అండి. ఆయన మాకు మేడము, మా సుబ్బన్నయ్య, ఇంకా వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్ అన్నమాట. బ్యాక్ బోన్స్ అని కాదు సార్, నాకు ఇన్స్పిరేషన్. నువ్వు సుబ్బని లెక్కనే చేయాలి కూడా, నువ్వు తెలియనప్పటి నుంచి కూడా అదే చెప్తున్నాను మా సార్కి. ఏమండి ఒక్కసారి స్టేజ్కి, గౌరీశంకర్ గారు స్టేజ్ పైకి రండి ఒక్కసారి. అనే మీరు కూడా రండి, సుబ్బన్య రండి. చాలా క్లోజ్ అండి. ఎందుకంటే మేము ఏ పర్ఫార్మెన్స్ అయినా వాళ్ళ అమ్మాయితో పాటు మమ్మల్ని కూడా వాళ్ళ పిల్లల లెక్కనే, వాళ్ళ కన్న బిడ్డ లెక్కనే చూసుకున్నారు. నేను ఇంతమందిని శిష్యరికం నా దగ్గర చేస్తున్నానంటే మెయిన్ కారణం మా మేడం ఇన్స్పిరేషన్ అండి. ఆమె ఓపిక ఈయనండి, మా మేడం వాళ్ళ హస్బెండ్. వాళ్ళ అమ్మాయి కూడా కూచిపూడి భరతనాట్యం డాన్సర్ అండి, హర్షిత అండి. ఈరోజు మా గురువుని మీకు పరిచయం చేద్దామని ప్రత్యేకించి మేడం మాకు మెడికల్ హాలిడేస్ పెట్టుకొని వచ్చారు. ఆమె హిందీ టీచర్. ఆమె ఈరోజు నేను ముందుగా ఒక 7 సంవత్సరాలు రఘుపతిని శ్రీకాంత్ గారి దగ్గర, శ్రీకాకుళం రఘుపతిని శ్రీకాంత్ గారి దగ్గర భరతనాట్య కూచిపూడి నేర్చుకుంటే, మిగతా నా పెళ్ళైన ముందు రోజు వరకు మా గురువు గారి దగ్గర మా నిర్జా మేడం దగ్గర నేను శిష్యరంగం చేసుకున్నానండి. అసలు ఈ రోజు మేడం నేను వస్తారనుకోలేదు. ఆమె ఉన్న బిజీ షెడ్యూల్లో రీసెంట్గా నేను స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా తీసుకున్నారు. అందరూ కొంచెం గట్టిగా క్లాప్స్ అండి. అలానే ఈరోజు నాకు వెన్నుముకగా ఉన్నారంటే ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళండి. నేను ఈరోజు ఈ ప్రోగ్రాం చేయగలుగుతున్నానంటే మొదటి నుంచి కూడా ఒక్కొక్క చిన్న ఇక్కడ పొరపాటు చేయకూడదు, అక్కడ పొరపాటు చేయకూడదు అని మా ఆత్మీయ గురువులు, అతిథులు, చెప్పాలంటే మా ఫ్యామిలీ మెంబర్స్, అనిల్ సార్, వీరభద్రం సార్, రాకల్ శ్రీనివాసరావు, సందీప్ సార్, మన యాంకర్ సార్, వీళ్ళందరూ, వరప్రసాద్ సార్, వీళ్ళందరూ కూడా నాకు బ్యాక్ బోన్స్ ఉన్నారు. నేను ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ మీకు కనిపిస్తుంది అంటే మెయిన్ కారణం వీళ్ళేనండి. నైట్ సుమన్ సార్ ఎక్కడున్నారు మేడం? గ్రేట్ భరతనాట్యం డాన్స్ టీచర్ అండి, నిర్మలా ప్రభాకర్ గారు. మన పొట్టిశ్రీరామ్ యూనివర్సిటీ ఈసీ మెంబర్ అండి. మాకు మా స్టూడెంట్స్కి ఎగ్జామినర్గా కూడా వచ్చారు, ఇక్కడే ఉన్నారు ఎగ్జామినర్. మా పిల్లలు, మా శిష్యులు కూడా ఉన్నారు ఇక్కడే యూనివర్సిటీలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు. శ్రీమతి కోమల శంకర్ గారి అమ్మగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది వీళ్ళ తత్వం అండి. ఆహ్వానిస్తాం. మా నాన్నగారు అండి మల్లేశ్వరరావు గారు, మా అమ్మగారు మమ్మీ. వీళ్ళిద్దరూ నాకు, మా మేడం తెలుసు ఎంత కష్టపడి నేర్పించారో, మా అన్నయ్య తెలుసు వీళ్ళు ఎంత కష్టపడి నేర్పించారో. అసలు రాత్రి 11 అయినా మా నాన్నగారు మా గురించి ఎదురు చూసుకొని కూర్చోవారు. నేను పిల్లలకి ఏం చెప్తున్నానంటే, తల్లిదండ్రులకి ఏం చెప్తున్నానంటే, ముందు సహనాన్ని తీసుకోండి. గురువులు ఏం చెప్తున్నారో మెయిన్ వినండి. మీ బాగు గురించి గురువులు చెప్తారు. మా మేడం చాలా స్ట్రిక్ట్గా చెప్తారు. అప్పుడు మేమేంటి, మా మేడం నన్నే టార్గెట్ చేస్తున్నారు అని అనుకునేవాళ్ళం. బట్ ఆమె అంత సీరియస్గా చెప్తున్నారు కనుక నేను ఈ స్థానంలో ఉండగలిగా. మీ గురువుగా శిష్యరికం చేశానండి, శిష్యరికం చేస్తున్నారు మీరు ఈరోజు భరతనాట్యం గురువుగా. అలానే మీరు కూడా మీ గురువులకి సహకరించండి. ఫస్ట్ ఈరోజు మెయిన్ పాయింట్ కూడా ఇదే,
దయచేసి తల్లిదండ్రులకి పిల్లలకి నేను చెప్పే విన్నట్లు ఏంటంటే గురువులకు సహకరించండి. టైం అయిపోతుంది, మాకు ఈరోజు ఖాళీ లేదు, మీ గురువులు అంత కష్టపడుతున్నారని అంటే మిమ్మల్ని చూసుకోనండి. మీకు అంత ట్రైనింగ్ ఇచ్చారు, మీరు అంత మంచి డాన్సర్స్ అవ్వాలి అనేది వాళ్ళ మనసులో ఉంటుంది, మీకు బయటకు చూపించరు. తల్లిదండ్రి కోపం ఎలాంటిదో గురువు కోపం కూడా అలాంటిదే. మా అమ్మ నాన్న లేకపోతే నేను జీరో అండి, మా గురువు గారు లేకపోతే నేను జీరో, మా హస్బెండ్ లేకపోతే నేను పూర్తిగా జీరో అండి. ఈ రోజు ఇక్కడ నేను ఇట్లా ఉండడానికి కారణం వీళ్ళండి, వీళ్ళు నా పిల్లర్స్ అన్నమాట. గౌరీ శంకర్ గారు, ప్రతి పురుషుడు విజయం వెనకాల ఒక స్త్రీ హస్తం ఉంటుందంటారు, కానీ ఈ స్త్రీ విజయం వెనకాల ఆ పురుష హస్తమే గౌరీ శంకర్ గారు. శ్రీ జి గౌరీ శంకర్ గారు ఫౌండర్, డైరెక్టర్, చైర్మన్, ఎవ్రీథింగ్ ఫర్ శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్. వారు వెనుక ఉండి అండదండలుగా భార్య అభిరుచిని, అభిలాషని, ఆమె తాలూకా ఆసక్తిని ప్రోత్సహించేటువంటి భర్త దొరకడం చాలా అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ అటువంటి భర్త దొరకరు. అందువల్ల గౌరీ శంకర్ గారు ఉండబట్టి ఇంతమంది శిష్యులను తయారు చేసే అవకాశం మీకు గురువుల ద్వారా మోస్తర్స్గా మారాము అని చక్కగా ఈ శిష్యులందరూ కూడా, మేడం గారి శిష్యులందరూ కూడా, సౌఖ్యాన్ని చూడడానికి తన శిష్యులందరూ కూడా కోమలి శంకర్ గారిని, గౌరీ శంకర్ గారిని కూడా ఇంకొక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఇలా చెప్పుకోవాలి. ఇటువంటి స్థానంలో ఇంకా ఎన్నో ఘన విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తూ, అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మిమ్మల్ని ఈరోజు ఇలా పిలవటం, సత్కరించుకోవడం అది నా భాగ్యం. గురువు ఎంత పెద్దనైనా మా ఉన్న స్థానాన్ని మేము మర్చిపోమండి. అది నాకు మా అమ్మ నాన్న నేర్పిన తత్వం. ఎంత ఎదిగినా ఎదిగి ఉండాలి. గురువుని మాత్రం మీరు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా గురువుని మాత్రం మర్చిపోకండి. నాకు 2 గురువులండి. రఘుపతిని శ్రీకాంత్ గారు, మా నీరజ సుబ్రహ్మణ్యం మేడం, మా నిర్మలా ప్రభాకర్ మేడం భరతనాట్యం గురు, సిసి మెంబర్ అండి, పొట్టి శ్రీరామ యూనివర్సిటీ సిసి మెంబర్, ఎగ్జామినర్. ఈ ఎగ్జామినర్గా మా స్టూడెంట్స్ చాలా వరకు ఎగ్జామ్స్ రాశారండి. నిర్మలా ప్రభాకర్ గారు దేవస్థానంలో ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక కళా పరంపరకు శ్రీకారం చుట్టిన నాట్యగురు శ్రీమతి కోమలి శంకర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్నమాచార్య సంకీర్తన పరంపర వైభవం 12 తరాల నుంచి స్వామివారి సన్నిధిలో, శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆధ్యాత్మిక పరంపరకు ఆజ్యం పోస్తూ ఉంటే, ఇలా ఎంతోమంది గురువులు వారి శిష్య పరంపరను ముందు తరాలకు ఈ కళను మరింత చేరువుగా చేర్చడంలో, అందించడంలో మీ అందరి కృషి కూడా ఎంతో వెలకట్టలేనిది. ఈ గురువులందరికీ కూడా ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈ గురు పరంపర అందరికీ కూడా ప్రత్యేకించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కోమలి శంకర్ గారికి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించేలా వెనుకుండి వెన్నుదన్నులు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇంకా వారి సారథ్యంలో, వారి గురు శిష్య పరంపర సారథ్యంలో ఎన్నో విశేషమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన భారతీయ కళా వైభవాన్ని చాటి చెప్పే విధంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. థ్యాంక్ యూ. వినిపిస్తారు. థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు సితారా. ముందుగా అందరికీ నమస్కారము, శుభ సాయంత్రము. ఈరోజు మా గురువు గారు నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీ సౌఖ్య నిత్య కళానికేతన్ బీరంగూడ ఆధ్వర్యంలో శ్లోకపఠనం కార్యక్రమం, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ మా సాదర ఆహ్వానము. అందరికీ పేరు పేరున, ప్రతి గురువుకి, చూడ్డానికి వచ్చిన తల్లిదండ్రులకి, ఈ అద్భుతమైన కార్యక్రమం చూడడానికి వచ్చిన ప్రేక్షకులకి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. మా గురువుగారి తరపు నుంచి, ఇక్కడున్న ప్రతి ఒక్క గురువు తరపు నుంచి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. ముందుగా మా గురువుగారి గురించి చిన్న వివరణ. గురు శ్రీ కోమలి శంకర్ గారు తన 5వ ఏట నుంచే నాట్య శిక్షణ ప్రారంభించి దినదినాభివృద్ధి చెంది బీరంగూడలో తన నాట్య శిక్షణ క్లాసెస్ని 2012 వచ్చిన బిరుదులు వాళ్ళు గురువులైన శ్రీ రఘుపతి శ్రీకాంత్ గారు మరియు శ్రీమతి నీరజ సుబ్రహ్మణ్యం గారుల దగ్గర భరతనాట్యం కూచిపూడి శిక్షణ పొందారు.
భరతనాట్యంలో డిప్లొమాతో పాటు బి గ్రేడ్ ఆర్టిస్ట్ కూడా మా గురుగారు. సర్టిఫికేట్ సొంతం చేసుకున్నారు. తన శిష్య బృందంతో గత 12 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇప్పించారు మాతో పాటు. వాటిని విజయవంతం చేశారు. అవార్డులతో పాటు మేడం గారి ప్రతిష్టాత్మకమైన అవార్డులతో పాటు నాట్యరవలి, నాట్య గురుభూషణ్ అవార్డులను సాధించుకున్నారు. ప్రతి సంవత్సరం తన శిష్యులతో భరతనాట్య శిక్షణ పరీక్షలు నిర్వహిస్తూ ఎంతోమందిని సర్టిఫికేట్ కోర్స్ కూడా కంప్లీట్ చేయించారు. తన శిష్యులు ఒక గురువు స్థానంలో నిలబడి ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను. అందులో నేను ఒకదాన్ని అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎంతోమందికి ఇట్లాంటి అవకాశం ఇచ్చారు. ఇలాంటి మరెన్నో అవకాశాలు ఇవ్వాలని మా గురువుగారు నేను కోరుకుంటున్నాను. ఇట్లాంటి శిష్యులని గురువు స్థానంలో నిలబెట్టి వాళ్ళని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమాన్ని ఇలా మా మేడం గారికే సాధ్యమైందండి. యాక్చువల్గా కోమలి మేడం అంటే ఒక్కరితో సాధ్యమైన విషయం కాదు. బట్ తన ఆలోచన విధానం, తను ప్రోత్సహించే విధానము ఎంతో అందరినీ చాలా ప్రోత్సహిస్తుంది. ఎవరిని ఒక్క మాట కూడా అనదు. అందరినీ కలుపుకుపోతూ, ముఖ్యంగా పేరెంట్స్ సపోర్ట్తో పాటు, వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు, తన గురువుతో పాటు అందరినీ కలుపుతూ పోతూ తనకున్న మంచి, చాలా అద్భుతమైన మంచి గుణమే తనకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. చాలా చాలా థ్యాంక్స్ టు కోమలి మేడం. మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ఆహ్వానం పలుకుతూ చిన్నగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ అక్కుల శ్రీనివాస్ గారిని వారి సందేశాన్ని, వారి అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా నేటి ఈ కార్యక్రమంలో ఈ శ్లోక పఠనం 580 మంది చిన్నారులతో కొనసాగుతున్న ఈ శ్లోక పఠనం, అభయదర్పణం ఆధారంగా చేయబోతున్నటువంటి ఈ వినూత్నమైన నర్తన యజ్ఞానికి అక్కుల శ్రీనివాస్ గారిని ఒకసారి వారి అమూల్యమైన సందేశాన్ని, ఆశీస్సులను అందించవలసిందిగా కోమలి శంకర్ గారిపై వారి ఆశీస్సులు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ, గురుభ్యో నమః. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అట్లాగే శ్లోక పఠనం కోసం వేయించేసిన విద్యార్థులకు, ముఖ్యంగా వాళ్ళని ప్రిపేర్ చేసిన తల్లిదండ్రులకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నాట్యం భిన్న రుచేర్జనస్య బహుదాప్యేకం సమారాధనం అంటే బహురూపాలైన అన్ని శిల్పము, నాట్యము, చిత్రలేఖనము, సంగీతము అన్ని సమాహార కళగా ఏర్పడిన ఈ నాట్యాన్ని శ్లోక పఠనం అంటే ఎవరికైతే దాని గురించి ఉచ్చారణ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి స్మరణ నుంచి మనకి మెదడుకు వెళ్తుంది, మెదడు నుంచి మనకి మనసుకు వస్తుంది. కాబట్టి ఈ స్మరణ అనేది ప్రతిరోజు మనం నిత్యము నేర్చుకునేటప్పుడు ముద్రలు కానీ, వాటి యొక్క ఆహార్యానికి సంబంధించిన అన్నిటి గురించి మనము, ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ ఎందుకు నమస్కారం అని చెప్పానంటే, వాళ్ళని రోజు తరగతి గది దాకా తీసుకువెళ్ళి వాళ్ళని దించి మళ్ళా తీసుకొచ్చి వాళ్ళని ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అని వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళకి నేర్పిస్తూ ఈ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంటో సాధన అనేది ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఏవైతే నేర్చుకుంటున్నారో దాన్ని క్షుణ్ణంగా నేర్చుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇటువంటి యొక్క దానిని ప్రోత్సహిస్తూ మన కోమలి అమ్మ అని ఎందుకంటే చాలా చిన్నపిల్ల, ఆమె గురువుగారు ఇది స్టార్ట్ చేస్తానంటే తప్పనిసరిగా చెయ్యమ్మా అన్నాను. కానీ ప్రతి నిత్యము మనకి రోజు సాయంత్రం అవగానే మన ఇంటి దగ్గర నుంచి, స్కూల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేటప్పటికల్లా మనకి వర్షం వస్తుంది. ఎట్లాగమ్మా అంటే ఎంత కేర్ తీసుకొని ప్రతి దానికి మీ స్థలాలతో సహా ప్రతిదీ ఎంత వాళ్ళు ప్లాన్ చేస్తే ఇదంతా అవుతుంది. అందరూ అనుకుంటారు ఏదో మనం ఇచ్చాము దాంతో పెట్టారు అనుకుంటారు. కాదు, వాళ్ళ యొక్క ఏంటంటే ఆత్మీయత ఎట్లా అంటే వీళ్ళకి బాగా చేయాలి, వీళ్ళకి మంచి సర్టిఫికేట్ ఇవ్వాలి, మంచి మొమెంటో ఇవ్వాలి, వీళ్ళని బాగా సన్మానం చేయాలి, పేరెంట్స్ అందరినీ బాగా
ఎంకరేజ్ చేయాలి. శ్రీ గురుభ్యో నమః. మన శేషుబాబు గారు ఏం చేశారు? అందరూ కరతాళ ధ్వనులతో అందరూ ఆహ్వానించాలని కోరుతున్నాను. చప్పట్ల ప్రతి ఒక్కళ్ళు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ. మన గురుతల్యులు నాకు ప్రతి విషయంలోనూ అండదండగా ఉంటారు. గురువుగారు నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇలా ఉంటున్నాను, నా యొక్క వార్షికోత్సవం ఉంది అంటే నేనున్నాను పదా అని ముందుకు వచ్చే మా గురుతల్యులు మన శేషుబాబు గారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా మన యొక్క స్పీకర్కి నా యొక్క మైక్ని అందజేస్తున్నాను. పూజ్యులు, గురుదేవుడు, గురువులకి గురువైనటువంటి శ్రీ 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 పశుభక్తి శేషుబాబు గారికి యక్షగాన గంధీరవ అనే చక్కని బిరుదాంకితులు, ఉత్కృష్టమైన ఔన్నత్యమైన వ్యక్తిత్వం కలిగినటువంటి గురువు గారు శ్రీ పశుభక్తి శేషుబాబు గారికి శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాము. వారు ఈ కార్యక్రమానికి రావడం, ఈ నూతన యజ్ఞంలో వినూత్నమైనటువంటి రీతిలో కొనసాగుతున్న ఈ శ్లోక పఠనం 580 మంది విద్యార్థులచే ఇంత చక్కటి శ్లోక పఠనం ఈ నూతన యజ్ఞంలో వారి ఆశీస్సులు అందించే శ్రీ పశుభక్తి శేషుబాబు గారికి పాదాభివందనం చేస్తున్నాము. అదే మా ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ ఆదిత్య కిరణ్ గారు విచ్చేసి ఉన్నారు. ఆదిత్య కిరణ్ గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అలాగే దండంరాజు సుమన్ గారు మా మిత్రులు, వారు చక్కగా అన్ని విషయాల్లో వెన్నుదన్నుగా ఉండి అండదండగా నిలిచి ఈ డిటిపి వర్క్స్ ఇవన్నీ కూడా ఇన్విటేషన్స్ కానీ ఫ్లెక్సీలు కానీ కార్యరూపాన్ని, ఈ కార్యాన్ని ఎలా రూపొందించాలి, ఎలా నిర్వహించాలి, ఎలా నడిపించాలి అని ఒక చక్కని ఒక సూచనలు చేస్తూ ముందు ఉండి వెనక ఉండి నడిపిస్తున్నారు. అలాగే రాజమహేంద్రవరం నుంచి వచ్చినటువంటి మా డాక్టర్ అరవ ఆంజనేయులు గారి విజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే భాగ్యనగరం శ్రీ నటరాజ రుచినికేతన్ సుప్రసిద్ధ నాట్య గురువులు, మా మిత్రులు, సన్నిహితులు శ్రీ జట్ల చిరవీరభద్రరావు గారు, వారికి కూడా స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాము. మన నేటి కార్యక్రమానికి శేషుబాబు గారు లాంటి వాళ్ళి నర్తన ఋషి, ముని పుంగవలు, యక్షగాన దైవతం జగజతు శృతి స్వరం వాయువునే విల్చి వడిగ సాగే జవహయరవం సరిగమ పదని సా సనిదప మగరి స వాయువునే విల్చి వడిగ సాగే జవహయరవం దైవతం జగజతు శృతి స్వరం. సకల జగతి సంభ్రమము అతిలోక సౌందర్యం, ఈ సకల జగతి సంభ్రమము అతిలోక సౌందర్యం తన పేరిట పతిని పిలచు అసామాన్య దాంపత్యం. సకల జగతి సంభ్రమము అతిలోక సౌందర్యం తన పేరిట పతిని పిలచు అసామాన్య దాంపత్యం. కోరిన కోర్కెలు తీర్చే కల్ప వృక్షము అతి బలోపేత శ్వేత ఐరావతము. కోరిన కోర్కెలు తీర్చే కల్ప వృక్షము అతి బలోపేత శ్వేత ఐరావతము. అపురూపమైనది పారిజాతము తన సంపదలై నిలిచే మహాభోగ
శక్తితో చరించు గజవాహిని మాతా ఇంద్రాణి శిరసా నమోస్తుతే మాతా ఇంద్రాణి శిరసా నమోస్తుతే మాతా ఇంద్రాణి శిరసా నమోస్తుతే. సప్త స్వరాలలో సప్తమ స్వరం నీ అంటే నిషాదం. నిషాదనాదం గజము యొక్క ఘీంకారంలా ఉంటుందని సంగీత శాస్త్రంలో చెప్పబడింది. అట్టి నిషాదనాదమును వర్ణిస్తూ సప్తమాతృక సప్తమ స్వరూపిణి అయిన మాతా చాముండిని స్తుతించే కీర్తనే ఇది. శూలహస్తాయ ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత్. నిషాదం మధుర కాకలిధ్వానం నిషాది అంకుశపు పోటన్నదే లేని స్వేచ్ఛతో వన గజపు ఘీంకారం. నిషాది అంకుశపు పోటన్నదే లేని స్వేచ్ఛతో వన గజపు ఘీంకారం. నీ నిషాదం మధుర కాకలి ద్వారం. చండముండాసురులు భుజదండ బలమదోన్మత్తులై చలరేగగా చండముండాసురులు భుజదండ బలమదోన్మత్తులై చలరేగగా పీడనము పాలైన సురదండమును గాంచి శ్రీదుర్గ కరుణించగా పీడనము పాలైన సురదండమును గాంచి శ్రీదుర్గ కరుణించగా చండి అయి ఉద్దండ గజగండ తుండి అయి దండి రక్కసి దండు ఖండించగా చతుర్భుజ చండి చాముండి నమోస్తుతే చతుర్భుజ చండి చాముండి నమోస్తుతే చతుర్భుజ చండి చాముండి నమోస్తుతే. సరిగమదని సరిసా బ్రాహ్మణి సానిద మగరి సధని రిసా సరిగమ పమదని మహేశ్వరి గమ పరి రి రిసా గమ పని సరి పమగ కౌమారి పమగ 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 సరిసా సరి మాగ పామరాప వైష్ణవి సానిద పమన పమారే నిసా దవ మగరి సని సరి గమ పదని వారాయి సానిద పమగరి సరి నీసా దని సరి సని దవ మగరి సైంద్రాణి దని సని దవ మగరి నిసా నిజ గరి సని దవ మగరి సని చాముండి గరి సని దరి సని దవ మమ దరి సా.
శ్రీచక్రరాజమున సంచరించేటి శ్రీ జగన్మాతకు జయమంగళం. శ్రీ సింహవాహిని అభయప్రదాయిని లోక పావని నిత్య శుభమంగళం. శ్రీచక్రరాజమున సంచరించేటి శ్రీ జగన్మాతకు జయమంగళం. శ్రీ సింహవాహిని అభయప్రదాయిని లోక పావని నిత్య శుభమంగళం. శంకరుని అర్ధాంగి సౌందర్య దేవి శ్రీమాతుకే నిత్య జయమంగళం. శ్రీనాథ సోదరి సకల శోభితవై నారాయణి నిత్య శుభమంగళం. శ్రీ షోడసాక్షరి మంత్రదేవతవై భక్తవసమాతృకే జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. 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 జయమంగళం నిత్య శుభమంగళం.
విపరీతరాజనం వినుపయోగినం విస్తకారణం విగ్రహపాలనం పారాభక్తిం భజేయం వారణా భక్తిం భజే పురాకుంభ సంభవర ప్రపూజితం త్రిభువన జగతం హరి ప్రముఖ స్థితం మూలాధార క్షేత్ర స్థితం వారి వాగత్మకం ప్రణవస్వరూప వక్రతుండం ప్రణవస్వరూప వక్రతుండం నిజమకర వికృతేక్షురంగం కరంబుజ పశ బీజపురం కరంబుజ పశ బీజపురం కలుష విదూరం భూతాకారం కరంబుజ పశ బీజపురం కలుష విదూరం భూతాకారం అనాది గురుగుగతోషిత బింబం హంసధ్వని భూషిత కేరంబం అనాది గురుగుగతోషిత బింబం హంసధ్వని భూషిత కేరంబం భక్తిం భజేయం వారణా స్వరం భక్తిం భజే ఎవరు కూడా హర్ట్ కావద్దు దయచేసి. ఇది మనందరి యొక్క శ్లోక హేళ. కైలాస చలవాసాయ కరుణారస సింధవే నమోస్తు నందికేశాయ నాట్య శాస్త్రార్థదాయనే అభినయింపబడ్డాయి. మొట్టమొదటిది అసమిత హస్తాలు. ప్రారంభిద్దాం. శుభం. పతాకోర్ధ పతాక కర్తరీము మయూరాక్ష్యార్ధ చంద్రశ్చాప్యరాళ సుఖతుండకః ముష్టిశ్చ శిఖరాఖ్యశ్చ కపిత్థః కటకాముఖః సూచీ చంద్రకళా పద్మకోశ సర్పశిరస్తథా మృగశీర్ష సింహ కాంగూలశ్చాలపద్మకః చతురో భ్రమరశ్చైవ హంసాస్యో హంసపక్షకః సందంశో ముకులశ్చైవ తామ్రచూడ త్రిశూలకః ఇత్యసంతుతాస్తానాం అష్టావింశతిరీరితాః. ఇప్పుడు సమిత హస్తాల్ని మనం చెప్పుకోబోతున్నాం. రెండు చేతులు జోడించి చేసేటువంటివి సమిత హస్తాలు. కొంతమంది సంయుక్త హస్తాలు అంటారు, సంయుక్త కాదు. కర్కట స్వస్తికస్తథా డోలా పుష్పపుట ఉత్సుంగ శివలింగకః కటకావర్ధనశ్చైవ కర్తరీ స్వస్తికస్తథా శకటః శంఖచక్రౌ చ సంపుటః పావు మత్స్యః కూర్మవరాహశ్చ గరుడో నాగబంధకః ఖట్వా వేణుండకాక్షశ్చ అవహితస్తథైవ చ చతుర్వింశతి సంఖ్యాకాః సంయుతాః కథితాః సమం
ఉద్వాహితమధోముఖమాలోలితం ధుతం కంపితం చ పరావృత్తం ఉక్షిప్తం పరివాహితం నవధా కదిదం శీర్షం నాట్య శాస్త్ర విశారదైః. తర్వాత త్రిపతాకో అర్ధపతాకః కత్తరీముఖః మయూరాఖ్యో అర్ధచంద్రస్య అలాల శుకతుండకః ముష్టిష్య శిఖరాశ్చైవ కపిద్దం కటకాముఖః చంద్రకళా పద్మకోశో సర్పసి. शिवलिङ्गकः कटकवर्धनश्चैव कर्तरि स्वस्तिकस्तथा. దృష్టి భేదాలు. సమమాలోకితం మనందరం ఒకసారి లేచి నిల్చుందా అమ్మా, మెల్లగా లేవండి అమ్మా. తభాగ్రతల సంఘ సూచీపాద ప్రకీర్తితః. మరొక్కసారి ఘట్టితః సమంచైవ తభాగ్రతల సంచరః అంచితః కుంచితం చైవ సూచీపాద ప్రకీర్తితః. ఇప్పుడు గురువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రండమ్మా. ఈ పిల్లల యొక్క తాలూకు గురువులు ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ నిల్చోండి. వారందరూ కూడా నిల్చోండి. ఇది ఒక గొప్ప రికార్డ్. నించం చేస్తున్నాం. నించని తెహి తెహి దత్తాం తత్తై తే హిత్తాం తెహి తెహిదాం తత్తై తే హిత్తాం. దీన్ని తెహి ఈదాం అని కూడా ఆ ప్రొనౌన్సియేషన్. తాం తత్తై తే హిత్తాం తెహి తెహి దత్తాం తత్తై ఈదాం తెహి తెహి దత్తాం తత్తై తే హిత్తాం తెహి తెహిదాం తత్తాం తెహి తెహి దత్తాం తకదినతం తకదినతం తకదినతం
మనం గ్రీవాభేదాల్లో సుందరి గ్రీవ జండు తద్వి ధన్నత్త దింద తత్తై ధన్నత్త జన్ను తత్తై ధన్నత్త దింద తదా దింద తక దిగు కజన్ తక దిగు కజన్ తక దిగు కజన్ తక్ తజన్ తక్ తధన్ తజన్ తధన్ తజన్ తధి ధన్ తజన్ ధన ధన తజన్ తందర పరిగెత్తుకు దింద తత 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 దింద దిం తధి తత దిక్ తత తక దిన్నతం తక దిన్నతం తక దిన్నతం సేమ్ ఎడమ భాగంతో కూడా ఎడమ తెహి తెహి దత్తతాం తత్తై తే హిత్తతాం కర్రదత్తై తే హిత్తతాం తెహి తెహిదాతాం తత్తై తే హిత్తతాం తెహి తెహి దత్తతాం తక దిగిచ్చన్ తదిగినతం తా ఉసి నడక అంటే ధన్నత్త దింద తద్వి ధన్నా జన్ను తద్ద తద్వి ధన్నత్త జన్ను తద్వి ధన్నా దింద తత్త ధన్ తజన్ తధన్ తజన్ తధన ధన్ తజన్ తధన్ తజన్ తద్వి ధన్ తజన్ ధన ధన్ తజన్ తాం తధన్ తజన్ తధన్ తజన్ తక దినతం తక దినతం తక దినతం నాట్య గురువులు ఒకే జతిని వివిధ రీతుల్లో వైవిధ్యమైన రీతుల్లో ప్రదర్శించడం అటువంటిది చాలా అద్భుతం. నట్టవంగం చేస్తారు. వారి ప్రత్యక్ష నట్టవంగంలో ముందుగా గురువుగారు డాక్టర్ బసవ శేషబాబు గారికి, నిర్మల ప్రభాకర్ గారికి, ఎందుకంటే ఇక్కడ మోర్ దెన్ గురుసులంతా నాకు పరిచయం. కోమలి శేఖర్ అమ్మాయి గత 3 నెలల నుంచి ఈ కార్యక్రమం గురించి నాకు చెప్పడం, ప్రతి విషయం బాబాయ్ నువ్వు రావాలి అనుకుంటా నాకు చెప్పడం. ఇప్పుడు మన పశుపతి శేషబాబు గారు కుంగి అని బెండ్ కార్యక్రమం చేశారు. అది కేరళ వాళ్ళు వండర్ బుక్ ఆఫ్ రికార్డు 5,000 మందితో చేస్తున్నారు. అది ఏందో అర్థం కాలేదు నాకు. ఇక్కడ అర్థమైంది ఇప్పుడు. కుంగి అంటే బెండ్తో నృత్య కార్యక్రమం అని. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు, గురువులు, కూచిపూడి, భరతనాట్యం ఇలాంటి గురువులని నేను భావిస్తాను ఇప్పుడు. ఎందుకంటే మన నృత్యం ప్రపంచ స్థాయిలో, నేను మన మారిషస్కి వెళ్ళాను. మారిషస్లో 152 అడుగుల వెంకటస్వామి విగ్రహం వండర్ బుక్ ఆఫ్ రికార్డు వరకు చేశారు. అక్కడ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, నేను అక్కడ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇవ్వడం జరిగింది. ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలు ఇక్కడ మన ఇండియాలో కనబడతలేవని కొన్ని బాధ అనిపించినప్పుడు కోమలి శేఖర్, డాక్టర్ పశుపతి శేషబాబు గారు నేతృత్వంలో ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమం. 580 మంది అంటే 600 మంది చిన్నారులు. మాకు ఇచ్చిన అప్లికేషన్ 580 మంది, 600 మంది చిన్నారులు. ఇక్కడ మా కోఆర్డినేటర్ చెప్పారు రాజమండ్రి నుంచి గురువుగా వచ్చి ప్రతి చిన్నారిని నాకు చెప్పడం, కూచిపూడి గురించి బాగా అవగాహన వ్యక్తి మా అని. గురుగారు శ్లోకం పైన 8 శ్లోకాలని అన్నీ కూడా పట్టించారు, బ్రహ్మాండంగా చేశారు. ప్రతి చిన్నారి చేశారని మీరు మీ బ్యాక్ సైడ్ నుంచి తిరుక్కుంటూ చూసుకుంటూ నేను వీడియో తీస్తుంటే హెడ్ ఆఫీస్ డాక్టర్ నీలం కపూర్ గారు, డాక్టర్ బీబీఆర్కేజీ గారు పంపించాను. పంపించినప్పుడు సక్సెస్ అయిందా బింగియారని మాట్లాడినప్పుడు అద్భుతం, మహా అద్భుతం అని చెప్పాను. కరెక్ట్గా చెప్పాను కదా పిల్లలు? ఓకేనా? గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. కరతాళ ధ్వనితో బాధ మీదకి పోవాలి. ఆగొద్దు. ఈ రోజు ఎటు కూడా శ్లోక పఠనం ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ఈ పేరు నమోదైంది తెలియజేస్తున్నందుకు చాలా ఆనందపడుతూ కంగ్రాచులేషన్ చిన్నారులందరికీ, కోమలి శేఖర్ గారికి ప్రపంచ రికార్డులో పేరు నమోదైనందుకు కంగ్రాచులేషన్. మా కోఆర్డినేటర్ అనిల్ గారు
వీటి గురించి ఈ శ్లోక పట్టణం గురించి ఒక విషయం చెప్పాల్సిందిగా కూర్చున్నాను. శ్రీ గురుభ్యో నమః. చిన్నారులందరూ కూడా కంగ్రాచులేషన్స్. వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం సంపాదించుకున్నాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి అందరూ కూడా. గట్టిగా 7 శ్లోకాలు విమలబలంగా చక్కటి వాయిస్తాడు అందరూ కూడా చెప్పారు కనుక మనం అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదు చేసుకున్నామన్నందుకు చాలా శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాకు వండర్ బుక్ ఆఫ్ రికార్డు వేదిక పైన కాదు సార్, మా గురువుల సమక్షంలో మేము అందరం కలిపి తీసుకుంటాం. అంతేనా, మనందరం కలిస్తేనే ఏదైనా విజయవంతం అవుతుంది. అంతేనా మీ మన ఘంటసాల పవన్ కుమార్ మీరు స్వామీజీ గారి దగ్గర కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డు ప్రోగ్రామ్ చేశారు. మీరు ఈ చిన్నారులందరికీ గురువులందరికీ కూడా స్వామీజీ దగ్గర అవకాశం ఇచ్చి నృత్యాలు చెప్పారని వండర్ బుక్ ఆఫ్ రికార్డు అధినేత కాదు మీ మిత్రుడిగా ఈ గురువులందరి పక్షాన కోరుతున్నాను. ఒక పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ప్రాథమిక సమక్షంలో మీ అందరి మా అందరి నృత్య గురువులందరి యొక్క రికార్డ్స్ అందరినీ అందజేయాల్సిందిగా కోరుతున్నాం. సూపర్ సూపర్ సూపర్. గంట కొట్టారు. గంటసాలను మాట్లాడమంటే ఒక గంట కొట్టడమే. అందుకే మధ్యలో మైకి లాగేసుకున్నాను. మరి ఏమనుకున్నా కూడా కలెక్టర్ అయిపోతుందని అన్నిగా భావించవచ్చు. తమ్ముడు మీరు ఇంకా 5-6 గంటలనే మాట్లాడగలరు, సబ్జెక్ట్ ఇవ్వచ్చు. కానీ చిన్నారులు 2 గంటల నుంచి 1 గంటల నుంచి కూర్చున్నారు అక్కడ కదలకుండా. వాళ్ళు కదలకుండా కూర్చున్నారు. ఎవరికి ఏం పడవు క్వశ్చన్. కోమల శంకర్ గారు తల్లి గారు తండ్రి గారు ఒకసారి వేదిక మీదకి రావాలి కిందకి. ఇక్కడ వాళ్ళ నాన్నగారు అమ్మగారు హర్షిత సుబ్రహ్మణ్యం గారు అందరికీ అదే క్లాప్స్ పెట్టు. అందుకే గట్టిగా చప్పట్లు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేషన్ అందుకోండి. ఈరోజు చేసిన శ్లోక పఠన బహుకరణ డాక్టర్ నరేంద్ర గౌడ్ గారి చేతుల మీదుగా, అలాగే డాక్టర్ అనిల్ అరవ ఆంజనేయులు గారి చేతుల మీదుగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ శ్లోకపై సౌఖ్య నృత్యకళా నికేతన్ పాఠశాలను కోమలి శంకర్ గారికి గౌరీ శంకర్ గారికి కూడా ఇక్కడే తీసుకుంటా ఉన్నారు అందరిలో. అందుకని సార్ వచ్చేమని అమ్మ కోమలి గారు ఒకసారి సర్టిఫికేషన్ వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సన్నిహితులు శ్రేయభిలాషులు అందరి సమక్షంలో వేదిక మీద ఆ సర్టిఫికేట్ బహుకరణ జరుగుతుంది. ఒకసారి కోమలి మేడం గారు గౌరీ శంకర్ గారు కూడా వేదిక మీదకి రావాలి. డాక్టర్ పశుమతి శేషబాబు గారు, చిన్నారులందరికీ కూడా మీ గురువులను సంప్రదించండి. స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ స్నాక్స్ తీసుకొని వెళ్ళాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.